హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, మనందరికీ తెలిసినట్టుగానే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేయలేదు ఇప్పటిదాకా ఆ వీడియోస్ చూశాక ఒకసారి ఎగ్జామ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే మన అందరం కూడా ఏంటమ్మా అంటే చాలా బర్డెన్గా, చాలా హెడేక్గా, చాలా డ్రైగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఈ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ వచ్చేసి 50 మార్క్స్ ఉంది. మనకు అర్థమెటిక్ రీజనింగ్ 35, 70 మార్క్స్ ఎలా అయితే ఉందో వీటికి వచ్చేసి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఈ 50 మార్క్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా అవుతుంది అనే దాని మీద ఈరోజు మన సెషన్లో అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫికల్టీగా హెవీ బర్డెన్గా ఫీల్ అయ్యేది ఎక్కడమ్మా అంటే ఇక్కడ వచ్చేసి ఈ జనరల్ అవేర్నెస్లో. అసలు జనరల్ అవేర్నెస్ అనేది ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ సరౌండింగ్ యూ, మన చుట్టూ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని జనరల్ అవేర్నెస్ అంటాం. ఈ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఈజీగా అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశంలో భూకంపం వచ్చిందనుకో అది అడుగుతున్నారు, లేదా ఏదైనా దేశంలో ఏదైనా సైక్లోన్ వచ్చింది, తుఫాన్ అనేది వచ్చిందనుకో దాని పేరేంటి అంటున్నాడు. లేదు ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ అవుతున్నప్పుడు ఆ కంట్రీకి ఈ కంట్రీకి సంబంధించి ఏవైనా స్ట్రైట్స్ అనేవి ఉన్నాయా, ఆ పోర్ట్ పేరేంటి, లేదంటే ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్ ఏంటి అనేది అడుగుతూ ఉన్నాడు. అందుకోసమే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మనకి ఏ స్టాండర్డ్ వైజ్ అడుగుతాడమ్మా అంటే 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి బేస్ చేసుకొని అడుగుతాడు. 10th క్లాస్ స్టాండర్డే కదా సార్ అంటారు. అయితే ఇక్కడ స్టేట్ సిలబస్ 10th క్లాస్ స్టాండర్డ్ కాదమ్మా, సెంట్రల్ సిలబస్ 10th క్లాస్ స్టాండర్డ్. అందుకోసమే కొంచెం అనేది మీరు కొంచెం లైట్గా హార్డ్ వర్క్ చేసినా కానీ ఖచ్చితంగా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవ్వచ్చు. అయితే ఇది ఎలా అవ్వాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరం చదువుతారమ్మా, చదివినంత మాత్రం జాబ్ వస్తుందా అంటే చెప్పలేదు. అయితే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక ప్లానింగ్ అనేది నీకు ఉంటే ఇది చాలా ఈజీగా మన జాబ్ అనేది సెక్యూర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఎలా చదవాలి అనేది ఎలా బేస్ ఆన్ అవుతుంది అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి నువ్వు ఎంత బాగా సాల్వ్ చేస్తావో, ఆర్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అనేవి నువ్వు ఎంత బాగా అటెండ్ అవుతావో అప్పుడే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఏ చాప్టర్ మీద ఎంత గ్రిప్ ఉంది అనేది నీకు ఐడియా ఉంటుంది. అది ఎప్పుడు తెలిసింది, నువ్వు ఎగ్జామ్స్ అనే రాయాలి. సార్ నేను ఫస్ట్ టైం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, మరి ఇవి నాకు ఎగ్జామ్స్ రాసినా నాకు మార్క్స్ రావు కదా అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఫస్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి నేనేమిచ్చే సజెషన్ ఏంటమ్మా అంటే ఎస్పెషల్లీ ఫర్ ది న్యూ స్టూడెంట్స్ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే ఎగ్జాము, ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునే నీకు డైరెక్ట్గా జాబ్ ఎలికేషన్ ఉంటుంది. ఈ న్యూ స్టూడెంట్స్ ఫస్ట్ ఏం చేయాలి అంటే బేసిక్స్ అనేవి చదవాలి. అసలు ఈ బేసిక్స్ అంటే ఏంది? ఈ బేసిక్స్లో సార్ చాలా సబ్జెక్టులు ఉంటాయి కదా, హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ అని చెప్పేసి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది చదవాలి. ఇన్ని సబ్జెక్టులు మేము చదవాలా ఇంత తక్కువ టైంలో, లేదు ఈ టైంలో చదవాలా అంటే అంతా కాదమ్మా. నువ్వు ఒకేసారి అన్ని పుస్తకాలు చదివావనుకో నీకు ఎంత చదివినా ఎక్కదు. ఎందుకంటే డిగ్రీలో మనం ఏదో 10th క్లాస్ అంత ముందు వరకు కూడా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. కొంతమంది ఏమో బీకామ్ చేసి ఉంటారు, కొంతమంది ఏమో బీఏ చేసి ఉంటారు, కొంతమంది వచ్చేసేమో ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు. అయితే డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు ఉంటాం. అయితే ఈ బేసిక్స్ అనేవి చదవడానికి మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం అనుకోండి. హిస్టరీని 3 పార్ట్స్ చేశారు. ఏంటి? ఆధునిక హిస్టరీ అండ్ ప్రాచీన హిస్టరీ అండ్ మధ్యయుగ హిస్టరీ, ఇలా 3 types ఆఫ్ హిస్టరీస్ ఉన్నాయి. అయితే అసలు హిస్టరీకి స్టార్టింగ్ ఎక్కడ, పునాది అనేది ఎక్కడమ్మా అంటే రాతి యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ టైం స్టోన్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరిగింది. ఆ రాతి యుగం దగ్గర నుంచి 1947 వరకు ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో అవంతా నీకు ఒక ఐడియా అనేది ఉండాలి. సార్ ఇది ఎలా తెలిసిద్ది అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఒక క్లాసెస్ చూసినప్పుడు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ వీడియోస్ అదే చెప్తారు,
ఇంట్రొడక్షన్స్ పార్ట్స్ అని, అవి నీకు క్లారిటీ ఉండాలి. ఈ రాతి యుగం స్టార్ట్ అయింది. ఈ రాతి యుగం జరుగుతుండగానే మెటల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏ మెటల్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా యూజ్ చేసిన మెటల్ ఏంటి? కాపర్. నెక్స్ట్ యూజ్ చేసింది ఏంటి? బ్రాంజ్. నెక్స్ట్ యూజ్ చేసింది ఏంటి? ఐరన్. దీన్ని CBI అని గుర్తుపెట్టుకోండి. కాపర్, బ్రాంజ్, ఐరన్, ఈ 3 మెటల్స్ యూజ్ చేశారు. దీని తర్వాత సింధు నాగరికత జరుగుతుంది, వేదాస్ జరుగుతాయి. ఎన్ని వేదాస్ ఉన్నాయి, ఆ వేదాల పేర్లు ఏంటి? తర్వాత మహాజనపదాస్, షోడశ మహాజనపదాస్ అంటాం. అవి జరిగిన వెంటనే వచ్చేసి అవి జరుగుతుండగానే మనకి బుద్ధిజం, జైనిజం. బుద్ధిజం ఫౌండర్ ఎవరు? బుద్ధిజానికి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి? అయితే రిలీజియస్ టెక్స్ట్ ఏంటి? జైనిజం ఏంటి? జైనిజం ఫౌండర్ ఎవరు? ఎన్నో తీర్థంకర జైనిజాన్ని ఫామ్ చేయడం అయితే జరిగింది. జైనిజం సంబంధించి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి? తర్వాత మగధ కాస్త ఏమవుతుందంటే మౌర్యన్ డైనాసిటీస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మౌర్యన్ డైనాసిటీ అనేది చిన్నగా అలా అలా స్టార్ట్ అయిపోయి మొత్తాన్ని కూడా ఇండియన్ రూల్ చేయడం అయితే జరుగుతుంది. అవంతా జరుగుతూ ఉంటాయంటే మళ్ళీ సౌత్ ఇండియాలో ఇంకొకరు పరిపాలిస్తూ ఉంటారు. అయితే మిడివల్ ఇండియాకి వచ్చేలోకి ఢిల్లీ సల్తనైట్స్. ఈ ఢిల్లీ సల్తనైట్స్లో మెయిన్ డైనాసిటీస్ ఏంటి? స్లేవ్ డైనాసిటీ అంటారు, ఖిల్జీ డైనాసిటీ అంటారు, తుగ్లక్ అని, సయ్యద్ అని, లోడీ అని. ఈ లోడీ డైనాసిటీలో చివరి వారు ఎవరు? ఇబ్రహీం లోడీ. ఇబ్రహీం లోడీని యుద్ధంలో ఓడించింది ఎవరు? బాబర్. ఏ యుద్ధం జరిగింది? పానీపట్ వార్. అయితే యుద్ధాలు వాళ్ళకి జరిగిన వాళ్ళు ఏంటి? మెయిన్ బేసిక్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఆ బేసిక్స్ అనేవి నీకు ఉంటే, ఐడియా ఉంటే, నీకు సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్గా క్లారిటీ అనేది ఉంటుంది. అయితే నీకు ఈ సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసినప్పుడు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది నీకు క్లారిటీ ఉంటుంది. అందుకోసమే నేను చెప్పేది ఏంటమ్మా అంటే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ చేయడానికి ముందు ఎలా అయితే బేసిక్స్ సాల్వ్ చేస్తావో ఇక్కడ కూడా నీకు బేసిక్స్ అనేవి కావాలి. ఆ బేసిక్స్ ఒకసారి చూడండి. ప్రతి సబ్జెక్ట్ కూడా స్టార్టింగ్లో అవే చెప్తారు. ఇది మన సిలబస్, దీనికి సంబంధించింది. అందులో నువ్వు పర్ఫెక్ట్ అయ్యి నువ్వు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తే, అనాలిసిస్ చూసినప్పుడు నీకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఏ సబ్జెక్ట్ బాగా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నువ్వు బాగా చదవాలి అని చెప్పేసి ఒకసారి చూద్దామమ్మా. అయితే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటమ్మా అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు? కరెంట్ అఫైర్ని బేస్ చేసుకొని 12 క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 12 క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే నీకు ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఈ బుక్స్ ఎవరు రాశారు? ఫేమస్ బుక్స్, వాటికి సంబంధించిన ఆథర్స్ ఎవరు? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండికా అనే బుక్ ఎవరు రాశారు? మెగస్తనీస్ రాశారు. ఓకేనా? అయితే మనకి ఇలా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి, కాళిదాస్ రాసినవి అని కానీ, లేదు హిస్టరీకి సంబంధించిన కొన్ని బుక్స్ అనేవి ఉంటాయి. ఆ బుక్స్ అనేవి చూడండి. అయితే ఒక క్వశ్చన్ అనేది ఒక్కొక్క పేపర్లో 2 క్వశ్చన్స్ అనేది బుక్స్ని బేస్ చేసుకొని అడిగారు. ఒకటి అనేది ఏంటమ్మా అంటే హిస్టరీని బేస్ చేసుకొని అడిగితే, ఒకటి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది అడగడం అయితే జరిగింది. అందుకోసం బుక్స్ అనే వాటికి హైలీ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఫస్ట్ ఎవరికి? కానిస్టేబుల్ స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మీరు స్పోర్ట్స్ అనే వాటి మీద ప్రతి దాంట్లో కూడా ప్రతి ఎగ్జామ్ పేపర్లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ నుంచి అడుగుతున్నాడు. గేమ్లో యూజ్ చేసే టర్మినాలజీ, లేదు ఆ గేమ్లో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు, లేదు ఆ గేమ్కి సంబంధించి అయితే ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు, ఇవి అడుగుతున్నాడు ఇక్కడ. అందుకోసమే గేమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకైనా విజిట్ చేశారా? ఏ దేశానికైతే విజిట్ చేస్తే ఆ దేశం పేరేంటి? ఆ దేశానికి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, రాజధాని ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదు ఏ దేశాన్నైనా సరే, ఏ దేశస్తులైనా అధిపతులు భారతదేశానికి విజిట్ చేస్తే ఆయన పేరేంటి, వాళ్ళ దేశానికి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, ఆ దేశానికి సంబంధించిన కరెన్సీ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఏవైనా ఫేమస్ ప్లేసెస్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ, లేదు అంటే రామ్సార్ సైట్స్ కానీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ రిజర్వ్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, అవి అలాంటి ఏవైనా న్యూస్లో ఉన్నప్పుడు అవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటాం, ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ ఎవరికైతే అవార్డ్స్ అనేవి వస్తాయో, రామన్ మెగసిస్ అవార్డు అవ్వచ్చు, లేదంటే
మనకి భారత రత్న అవ్వచ్చు, లేదంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్ అవ్వచ్చు, ద్రోణాచార్య అవార్డ్స్ అవ్వచ్చు. ఓకేనా, అలాంటి వచ్చినప్పుడు ఆ ఫేమస్ పర్సనాలిటీస్ని గుర్తుపెట్టుకోండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక్కడ మీకు అన్ని కూడా బేసిక్ లెవెల్లోనే అడుగుతారు, డెప్త్ అనేది అడగరు. మీకు కనీసం చెప్తున్నా 70% ఆఫ్ పేపర్ అనేది మోడరేట్గా ఉంటుంది. జస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 30% డిఫికల్టీగా ఉంటుంది. ఈ 70% మోడరేట్ అని ఎందుకు అంటున్నాము అంటే, నువ్వు 1-2 సార్లు రివిజన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేయగలవు. అది కూడా చాలా ఈజీగా చేయగలవు. అందుకోసమే నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ నీకు బేసిక్స్ చూసుకొని ఈ ఏరియాస్ మీద నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేయి. దీని తర్వాత ఏంటమ్మా అంటే నీకు ఈ ఫోక్ డాన్సెస్ అంటాం. ఓకేనా, ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి ఫోక్ డాన్సెస్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ అంటాం. కొన్ని పండుగలు అనేవి ఉంటాయి, అవి కూడా చూడండి. అవి కూడా చాలా బాగా అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఏవైనా రివర్స్ అనేది న్యూస్లో ఉన్నప్పుడు ఆ రివర్స్కి సంబంధించిన ఉపనదులు అంటాం కదా, ట్రిబ్యూటరీస్, వాటికి సంబంధించి కూడా చూడండి. ఏదైనా డ్యామ్ అనేది న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు, న్యూస్లో ఉన్నప్పుడు, వివాదాల్లో ఉన్నప్పుడు ఆ డ్యామ్ అనేది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు అనేది కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ ఏరియాస్ బాగా అడుగుతున్నాడు, అందుకు ఒకసారి జాగ్రత్తగా చూడండి. హిస్టరీకి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే యుద్ధాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి ఏ యుద్ధం జరిగింది, పానీపట్ వార్ ఎవరెవరికి జరిగింది అంటారు. ఓకేనా, ఇబ్రహీం లోడి బాబర్కి జరగడం అయితే జరిగింది. ఓకేనా, ఈ మొఘల్స్ రూల్ చేసే టైంలో సూర్ డైనాసిటీ అనే ఒకతను ఉంటాడు. ఓకేనా, హ్యూమయూన్కి సూర్కి ఇద్దరికి కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. హ్యూమయూన్ అనే ఆయన ఇండియాను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. షేర్షా సూర్ అనే ఆయన చనిపోయాక మళ్ళీ ఇండియాకి వస్తాడు ఆయన. ఓకేనా, అది కూడా ఒకసారి ఇలాంటి ఈ పెక్యులర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మొఘల్స్ సంబంధించి ఏవైతే కట్టడాలు అనేవి బాగా కట్టారో వాటికి సంబంధించి కూడా చూడండి. ఓకేనా, అవి కూడా చాలా బాగా అడుగుతున్నాడమ్మా. మాన్యుమెంట్స్ అంటాం, అవి కూడా బాగా ఎగ్జామ్లో ట్రెస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ జాగ్రఫీలో తీసుకుంటే ఏంటమ్మా అంటే వచ్చేసి మనకి వెయిటేజ్ వచ్చేసి 7 మార్క్స్ వస్తుంది. జాగ్రఫీ అంటే ఏం చదవాలి అంటే మెయిన్గా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటమ్మా అంటే హిల్స్ అనేవి బాగా చూడండి. హిల్స్కి సంబంధించిన మెయిన్ రీజన్స్ అయితే మనకి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, హిమాలయాలు అండ్ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. వాటిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాటర్ ఫాల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్రానికి సంబంధించి ఇంకా మీరు ఏంటమ్మా అంటే డ్యామ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటమ్మా అంటే ఎప్పుడైనా న్యూస్లో ఎర్త్ క్వేక్ కానీ వాల్కెనోస్ ఎరప్షన్స్ కానీ ఉంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. భూకంపాలు కానీ లేదు అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటించి చెందిన ఏవైనా ఉంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పాపులేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పాపులేషన్ సంబంధించి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే జాగ్రఫీలో కూడా పార్ట్ పాపులేషన్ అనేది. ఓకేనా, అవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ అగ్రికల్చర్ సంబంధించి కూడా ఒకసారి అది కూడా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఎకానమీ. ఈ ఎకానమీకి సంబంధించి వెయిటేజ్ 4 మార్క్సే ఉన్నా కానీ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఏంటమ్మా అంటే ఈ బడ్జెట్లో ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి తీసుకొని వచ్చారో స్కీమ్స్ కానీ లేదు అంటే ఇంకా చెప్పాలి అంటే ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా వస్తే అవి చూడండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పవర్స్ అండ్ ఫంక్షన్స్, వాళ్ళు చేసే విధానాలు ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూడండి. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 2 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం అయితే జరిగిందా. ఓకే, నెక్స్ట్ జనరల్ సైన్స్. ఓకేనా, సైన్స్లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బయాలజీ. ఈ ఫిజిక్స్లో మీరు ఏంటమ్మా అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది యూనిట్స్. ఓకేనా, లేదు ఏదైనా మెజర్మెంట్ చేయడానికి యూస్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి, అవి బాగా అడుగుతున్నాడు. ఓకేనా, అవి బాగా చూడండి. అండ్ కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్ ఫార్ములాస్. ఓకేనా, బేకింగ్ సాల్ట్ అని, ఆల్కహాల్ అని, బెంజిన్ అని. ఓకేనా, ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, అవి ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ బయాలజీకి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. బయాలజీకి సంబంధించి ఏంటమ్మా అంటే ప్లాంట్స్ సపరేట్గా చదవండి అండ్ యానిమల్స్, బోటనీ, జువాలజీ అనేది కొంచెం
దీనికి సంబంధించి సపరేట్గా నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. దీనికి సంబంధించి జువాలజీ చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇందులో వర్టిబ్రేట్స్ అంటారు, వెన్నుముక ఉన్నవి వెన్నుముక లేనివి. ఎప్పుడైనా యానిమల్స్ చదివేటప్పుడు ఎన్ని హార్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, అవి కూడా ఒకసారి చూడండి. ప్లాంట్స్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ ప్లాంట్ ఏరియాస్ అనేవి అవి కూడా గుర్తుపెట్టుకోండి, పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. ఈ పాలిటీలో వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 7 క్వశ్చన్స్ కూడా మనం ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. ఈ జనరల్ అవేర్నెస్లో మీరు కొంచెం క్లారిటీ ఉన్నా ఆన్సర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏంటమ్మా అంటే ఈ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియన్ పాలిటీ. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా మీరు రెగ్యులర్గా చూసే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఎంతమంది ఉన్నారు, లోక్సభకి ఎవరు అధ్యక్షుల కింద ఉంటారు, లోక్సభకి లీడర్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, లోక్సభ ఎవరి సిఫార్ల మీదకి రద్దు చేస్తారు, ఓకేనా, లోక్సభ ఎన్నిసార్లు మీట్ అవుతుంది, రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది నామినేట్ చేస్తున్నారు, ఇవే అడుగుతాడు. అంతకు మించి బయటికి వెళ్ళట్ల పాలిటీలో. లేదు ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, ఏది ప్రాథమిక హక్కులు ఏవి కావు అనేది అడగడం అయితే జరుగుతుంది. పాలిటీ అనేది మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసినా ఈ సబ్జెక్ట్లో మీరు ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ అనమాట. అయితే మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ అయితే రీసెంట్గా కొన్ని న్యూస్లో చేంజ్ అయింది. ఏంటమ్మా అంటే ఒకప్పుడు మనకి ఏముండేది, ప్లానింగ్ కమిషన్ ఉంది, పంచవర్ష ప్రణాళికల సంఘం ఉంది. ఇప్పుడు ప్రణాళికల సంఘం ఉందా, లేదు. ఏముంది, నీతి ఆయోగ్ వచ్చింది. ఈ నీతి ఆయోగ్ వచ్చేసి చైర్మన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఓకేనా. ఈ ప్రణాళికల సంఘం ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు, 1950, ఓకేనా. పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఏ ప్రణాళిక దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది, ఓకేనా. ఫస్ట్ ప్రణాళిక దేని మీద, అగ్రికల్చర్, ఓకేనా. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది, అగ్రికల్చర్. పవర్టీ ఎలివేషన్ అంటే దీన్ని తగ్గించడం కోసం ఏ ప్రణాళికలో మెన్షన్ చేశారు, 5వ పంచవర్ష ప్రణాళిక. అలాంటి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, ప్రణాళిక ఇంపార్టెన్స్ ఏంటి. అలా మీరు షార్ట్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా కీ పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకుంటే ఇది చాలా ఈజీ అవుతుంది. అందుకోసమే ఇంకొకటి ఏంటమ్మంటే 1కి 2 సార్లు చదవాలి. ఎందుకంటే 1కి 2 సార్లు చదివినప్పుడే నీకు ఇవన్నీ గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ అవి బాగా గుర్తుండాలి అంటే ఎగ్జామినేషన్స్ అనేవి రాయాలి. అయితే ఏంటమ్మంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి అండ్ రివిజన్స్ అనేవి చేయడానికి బాగా ట్రై చేయండి. ఈ రెండు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీరు సెలక్షన్స్లో అనేది ఉంటారు, ఓకేనా. అయితే ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం వచ్చేసి వెయిటేజ్ అనేది మనం ఆల్రెడీ పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి చూడండి. దాని తర్వాత వచ్చేసి ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్ అనేవి చేయండి. ఇన్ కేస్ ఒకసారి ఎవరికైనా ఇన్ డీటెయిల్గా ఈ కోర్సెస్ సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ కోర్స్ సంబంధించి ఒకసారి వన్స్ విజిట్ టు ది శివారెడ్డి లాజిక్స్ యాప్ అనేదాన్ని ఒకసారి విజిట్ చేయండి. దానికి సంబంధించి ఒకసారి కోర్సెస్ అనేది రిఫర్ చేయండి. ఆల్రెడీ మనకి డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ డెమో క్లాసెస్ అనేవి కూడా చూశాక మీరు అనేది ఒకసారి వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్గానే తెలుసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ అనేవి ఉంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.